హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనం ఎంతో ఇన్వెస్ట్మెంట్ చేయలేక తక్కువ ఇన్వెస్ట్మెంట్తో సెకండ్ హ్యాండ్ కార్స్ని అయితే చూస్ చేసుకుంటున్నాం. కానీ ఆ కార్స్ కండిషన్స్ మంచిగా ఉన్నాయా లేదా అని ఎలా తెలుసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్తా. స్టెప్ 1, ఓవరాల్ బాడీ అండ్ స్టాండ్స్ చెక్. ఫస్ట్ మనం కార్ దగ్గరకు వెళ్ళగానే 5-6 స్టెప్స్ దూరం నుంచి ఆ కార్ స్టాండ్స్ అనేది ఈక్వల్గా ఉందా లేదా వన్ సైడ్ లీన్ అవుతుందా అనేది చెక్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ఫ్రంట్ అండ్ బ్యాక్ హైట్ ఈక్వల్గా ఉందో లేదో అబ్జర్వ్ చేయాలి. తరువాత డోర్స్, బానెట్, బూట్ గ్యాప్స్ అయితే చూడండి. అన్ని గ్యాప్స్ ఈక్వల్గా ఉన్నాయా లేదా. ఒక డోర్ ఎక్కువగా ఉండి మరో డోర్ తక్కువగా ఉంటే ఆ కార్ మేజర్ యాక్సిడెంట్స్ అయినట్టు. సెకండ్ స్టెప్, పెయింట్ అండ్ ప్యానల్ రియాలిటీ చెక్. అన్ని ప్యానల్స్లో సేమ్ కలర్ షేడ్ ఉందా, రూఫ్ పెయింట్ న్యూగా ఉందా. అయితే ఈ ట్రిక్ని యూజ్ చేయండి. మీరు కార్ దగ్గరకు వెళ్ళగానే మీ హ్యాండ్తో కార్ బాడీని స్లోగా స్లైడ్ చేయండి. అలా చేసినప్పుడు మీకు రఫ్ ఫీలింగ్ వస్తే ఆ కార్కి రీపెయింట్ చేసినట్లు. తర్వాత డోర్ ఎడ్జెస్, రూఫ్ ఎడ్జెస్ చూడండి. మీకు రస్ట్ బబుల్స్ కనిపిస్తే ఆ కార్ వాటర్ డ్యామేజ్ అయ్యిందని అర్థం. స్టెప్ 3, డోర్ సౌండ్ అండ్ ఫీల్ టెస్ట్. మీరు సెకండ్ హ్యాండ్ కార్స్ కొనేటప్పుడు ఆ కార్కి ఉన్న డోర్స్ ఓపెన్ అండ్ క్లోజ్ చేయండి. అలా చేసినప్పుడు అన్ని డోర్స్ సౌండ్స్ సిమిలర్గా వస్తే ఆ కార్ని బై చేయొచ్చు. లేదా ఒక డోర్ సౌండ్ హైగా ఉండి మరో డోర్ సౌండ్ లోగా ఉంటే ఆ కార్ యాక్సిడెంటల్ కార్. ఆ కార్ని బై చేయకండి. స్టెప్ 4, టైర్స్ అండ్ సస్పెన్షన్ టెస్ట్. మీ కార్కి అన్ఈవెన్ వియర్ టైర్స్ ఉంటే ఆ కార్కి యాక్సిడెంట్ అయ్యిందని అర్థం. అండ్ ఫ్రంట్ టైర్స్ న్యూగా ఉండి బ్యాక్ టైర్స్ ఓల్డ్గా ఉంటే వాళ్ళు ఆ కార్లో ఏదో ఇష్యూని హైడ్ చేస్తున్నట్లు. తరువాత ఆ కార్ కార్నర్ దగ్గరికి వెళ్ళి హార్డ్గా ప్రెస్ చేయండి. అలా చేసినప్పుడు కార్ వన్స్ బౌన్స్ అయ్యి తర్వాత స్టాప్ అయితే ఆ కార్ గుడ్ సస్పెన్షన్ అని అర్థం. ఒకవేళ 2-3 టైమ్స్ బౌన్స్ అయితే అది వీక్ సస్పెన్షన్ అని అర్థం. అలాంటి కార్స్ని బై చేయకండి. స్టెప్ 5, ఇంజన్ చెక్. మీరు ఒకవేళ సెకండ్ హ్యాండ్ కార్ని కొనాలనుకుంటే ఆ సెల్లర్కి ఇలా చెప్పండి, నేను అక్కడికి రాకముందే కార్ని స్టార్ట్ చేయకండి అని. ఎందుకంటే కార్ని స్టార్ట్ చేసినప్పుడు హెవీ సౌండ్ అండ్ వైబ్రేషన్ వస్తే ఆ ఇంజన్లో ఏదో ఇష్యూ ఉందని అర్థం. తర్వాత ఇంజన్ ఆన్లో ఆయిల్ క్యాప్ ఓపెన్ చేయండి. అప్పుడు హెవీ స్మోక్ అండ్ ప్రెజర్ వస్తే ఇంజన్ బ్యాడ్గా ఉంది అనే అర్థం. ఎగ్జాస్ట్ స్మోక్లో బ్లూ కలర్ స్మోక్ వస్తే ఆయిల్ బర్న్ అవుతుందని అర్థం. ఒకవేళ థిక్ వైట్ కలర్ స్మోక్ వస్తే ఆ ఇంజన్ డ్యామేజ్ అయ్యిందని అర్థం. స్టెప్ 6, ఇంటీరియర్ ట్రూత్ చెక్. కార్ ఇంటీరియర్ కార్ రియలైజ్ చెప్తుందంటే మీరు నమ్ముతారా? ఫస్ట్, స్టీరింగ్ వీల్ షైన్ చూడండి. సెకండ్, పెడల్ రబ్బర్ కండిషన్ చూడండి. అండ్ డ్రైవర్ సీట్ సైడ్ డ్యామేజ్ ఉందా లేదా చూడండి. స్టెప్ 7, టెస్ట్ డ్రైవ్ అండ్ ఫైనల్ డిసిషన్. మీరు బై చేసే కార్ని సాంగ్స్ వినకుండా టెస్ట్ డ్రైవ్ చేయండి. 40-50 కిలోమీటర్స్లో స్టీరింగ్ని వదిలేయండి. ఒకవేళ కార్ స్ట్రైట్గా వెళ్తే ఆ కార్ కండిషన్ ఓకే, బట్ లెఫ్ట్ ఆర్ రైట్కి పుల్ చేస్తే ఆ కార్ కండిషన్ బ్యాడ్ కండిషన్లో ఉందని అర్థం. తర్వాత బ్రేక్ని ప్రెస్ చేయండి. స్మూత్గా స్టాప్ అవుతే ఓకే, ఒకవేళ స్టీరింగ్ వైబ్రేషన్ వస్తే డిస్క్ ఇష్యూ ఉందని అర్థం. ఇప్పుడు చెప్పే పాయింట్స్ నోటీస్ చేయండి. ఒకవేళ సెల్లర్ ఫోర్స్ చేస్తున్నాడు లేదా టెస్ట్ డ్రైవ్ అలో చేయడం లేదు మరియు స్మాల్ ఇష్యూస్ ఉన్నాయని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తే ఆ కార్ని ఇమీడియట్గా నో చెప్పండి. ఇప్పుడు చెప్పిన పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకొని సెకండ్ హ్యాండ్ కార్స్ని అయితే బై చేయొచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఎంసీడీ ఆటోమొబైల్స్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అప్పటి వరకు డ్రైవ్ సేఫ్, థింక్ స్మార్ట్.